జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర వీరమనేని పరశురామరావు ఆధ్వర్యంలో నగరం నాగారం గ్రామాలలో నిర్వహించారు. ఏఐసీసీ పిలుపు మేరకు హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముడితల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు జమ్మికుంట మండల పరిధిలోని నాగారం నగురం గ్రామాలలో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమంలో కార్యకర్తలతో వాడవాడల పాదయాత్ర జమ్మికుంట మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వీరమనేని పరశురామరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు రాజ్యాంగ ఫలాలు అందించే పార్టీ కాంగ్రెస్ అని బీజేపీ ఒంటెద్దు పోకడలతో రాజ్యాంగాన్ని అనుమానిస్తోందని అన్నారు. భారత రాజ్యాంగాన్ని మరియు భారతదేశ సౌభ్రాతత్వాన్ని కాపాడే శక్తి కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ తాళపల్లి శ్రీనివాస్ రెడ్డి, యూత్ జిల్లా కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు, కాంగ్రెస్ నాయకులు పుల్లూరి సదానందం, గ్రామశాఖ అధ్యక్షులు బుర్రా కుమార్ గౌడ్, మహిళా నాయకురాలు భాగ్యక్క, నాయకులు దొగ్గల భాస్కర్, అశోక్, వీర గోపాల్, సతీష్, బొమ్మ శ్రీను, సతీష్ రెడ్డి, సదానందం, సంతోష్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. సమాజం జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం. జై భీమ్ జై బాబు జై సంవిధాన్. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం జరిగింది. అలాగే నాగారం ఇప్పుడు పాదయాత్ర చేయడం జరిగింది. దీన్ని మన బాబు గారు ప్రణవ్ బాబు గారు ఇవాళ రాజ్యాంగం బీజేపీ మద్దతు పార్టీ కాబట్టి ఇవాళ అంబేద్కర్ రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ. ఇవాళ నేటి రోజున మనం మన ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి ఈ యాత్రను మన కాన్స్టిట్యున్సీ మన 20 గ్రామాల్లో రోజు 4 గ్రామాల చొప్పున తీసుకోవడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా చేపట్టినటువంటి జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమంలో ఇలా నాగారం గ్రామానికి సంబంధించి రాజకీయానికి పునాదైనటువంటి ఈశాన్య మూల నుండి ఈరోజు మొట్టమొదటిసారిగా పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఇవాళ ఏదైతే బీజేపీ నాయకులు ఇవాళ పార్లమెంటులో రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడినరో, అనుచిత వ్యాఖ్యలు చేసిర్రో, ఖబర్దార్ అమిత్ షా గారు ఇంకోసారి కనుక రాజ్యాంగాన్ని అబాస్పాలు చేసే పద్ధతులు కనుక మాట్లాడితే ఈ బడుగు బలహీన వర్గాలు ఊరుకునే ప్రసక్తి లేదు. మీరు గ్రామాలలో విషపూరిత రాజకీయాలు చేసి మతతత్వాల గొడవలకు దారితీసే పద్ధతుల రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇట్లాంటివి మానుకోవాలి. ఇవాళ మా రేవంత్ రెడ్డి గారు కానీ మా రాహుల్ గాంధీ గారు కానీ చేపట్టిన ఈ పాదయాత్ర కార్యక్రమానికి మా కాంగ్రెస్ నాయకులు సైనికులు అందరం కూడా మద్దతు తెలుపుతూ గ్రామాన ఇవాళ పాదయాత్రలు కొనసాగించడం జరిగింది. ఇవాళ నాగారం నుంచి నగరం పూర్తి స్థాయిలో విజయవంతమైంది. రేపు వాయిలాలకు సంబంధించి పాపక్కపల్లె కూడా 4 గ్రామాలు విజయవంతం చేయడానికి కూడా మేము అందరం కంకణబద్ధులమై ముందుకు పోతామని. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న. ఏ దేవుణ్ణి మొక్కాలే, ఏం చేయాలని చెప్పి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మా పూర్వీకులు వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల నుంచి ఈడ అన్ని మతాల వాళ్ళు వాళ్ళ దేవుళ్ళు మొక్కుతా ఉన్నారు. మీరు దేవుళ్ళ పేరు మీద రాజకీయాలు చేసి ఈరోజు దేశాన్ని విచ్ఛిన్నం చేద్దాం, దీంతో రాజకీయ లబ్ధి పొందామని చెప్పి అంటే మా కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ ఊరుకోదని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈ యాత్ర మా మండలంలో నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాలు కూడా విడతల వారీగా రోజు 4 గ్రామాల చొప్పున పూర్తి చేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలియజేస్తూ, ముఖ్యంగా ఇప్పటికైనా కూడా బీజేపీ నాయకులు, బీజేపీ ఎంపీలు నోరు అదుపులో పెట్టుకొని ఉంటే బాగుంటుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. లేదంటే మాత్రం మీరు ఏ గ్రామంలో కూడా ఏ ఊర్లో కూడా తిరగనిచ్చే పరిస్థితి ఉండదని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ పక్షాన మేము డిమాండ్ చేస్తూ హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం.